హలో అండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మామిడాడ గ్రామంలో ఉన్న కోదండ రామాలయం గురించి పార్ట్ 1 చూసాం కదండీ! ఇది పార్ట్ 2 అండి. చాలా బాగా కట్టుబడైతే కట్టారండి. అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంత ఎత్తైన కోదండ రామాలయం ఇదొక్కటేనండి. చిన్న భద్రాచలంగా కూడా ఈ కోదండ రామాలయానికి పేరైతే ఉందండి. ఈ గుడి మొత్తాన్ని కూడా సిమెంటు ఇంకా ఇతరత్రా రా మెటీరియల్స్ అన్నీ కలిపి కట్టారండి. ఇక్కడ చూసారా గుడి దగ్గర చిన్నపాటి శివలింగాలు ఎంత అందంగా శిల్పాల్లాగా చెక్కారో. ఇంకా చాలా రకాలున్నాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి చూసారా గంట, అలాగే పంచామృతం చెంబు, అలాగే దీపం. పూజకు సంబంధించినవన్నీ కూడా ఈ విధంగా ఆ విధంగా శిల్పాల్లా చెక్కడం అనేది చాలా అద్భుతం కదండీ! ఇక్కడ కూడా చూడండి, ఇంకా అగరబత్తులు పెట్టుకునేది, కొబ్బరికాయ హారతి ఇచ్చుకునేది, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా పూజకు సంబంధించినవన్నీ కూడా ఈ గుడి చుట్టూ ప్రాంగణంలో శిల్పాల్లా చెక్కారండి. 11 అంతస్తుల మేడ అని చెప్పాను కదండీ! సో, ఈయన మోస్తున్నట్టుగా ఈ మేడ మొదలవుతూ ఉంటుందనమాట. చూడండి, ఒక్కొక్క అంతస్తుని ఒక్కొక్క దేవుడు మోస్తున్నట్టుగా మనకి అద్భుతంగా చూపించారు. ఇందులో రామాయణం, మహాభారతం ఈ 2 కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారండి. ఆ శిల్పాలతో మనం ఆ రెండిటిని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చనమాట. చూసారు కదా, మొత్తం 11 అంతస్తులని కూడా ఒక్కొక్క వ్యక్తి మోస్తున్నట్టుగా ఆయన భుజాల మీద ఎంత అందంగా చెక్కారండి. నిజంగా 2 కన్నులు సరిపోవన్నమాట. ఇప్పటి వరకు కూడా ఈ గుడిని ఇంకా దర్శించుకొని వారుంటే గనక రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్ల దూరం, ఇంకా ఆనపత్తి నుంచి 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఇంకా విజయవాడ నుంచి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే గనక రాజమండ్రికి వరకు వచ్చి అక్కడి నుంచి వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి, రాముడు, సీత ఎంత అద్భుతంగా చెక్కారో. ఇక ఈ ఈ అంతస్తుల నుండి చూస్తూ ఉంటే ఇంకా చుట్టుపక్కల గ్రామం మొత్తం అంతా కూడా కన్నుల పండుగలా కనిపిస్తుందండి. ఇంకా రథసప్తమికి, ఇంకా శ్రీరామనవమికి ఇక్కడ కన్నుల పండుగగా చేస్తారండి. భద్రాద్రి తర్వాత చిన్న భద్రాద్రి అని పేరు కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ఈ గుడి గురించి నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.